1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్స్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. సార్, కాకినాడ తుని మండలంలో మిస్ అయినటువంటి జాహ్నవి 6వ తేదీన మిస్ అయింది. ఇప్పటికీ 15 రోజులు అవుతుంది. మరి ఎన్డీఆర్ఎఫ్ బృందం కానీ ఇది ఇప్పుడు 2 రాష్ట్రాలకి ఒక ఛాలెంజింగ్ కేసు అయిపోయింది సార్. చిన్న పాప విషయంలో అయితే కొన్ని ప్రూఫ్స్ వస్తున్నాయి, పాప క్షేమంగా ఉందని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వినబడుతున్నాయి. పోలీసులు కూడా గట్టిగా భరోసా ఇస్తున్నారు, పాప బ్రతికే ఉంటుంది, మేము పాపను తీసుకొస్తామని అంటున్నారు. మరి కొత్తగా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సార్? ఏం లేవండి, మామూలే. 6th పోయింది, 6th 11:30కి. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, లోకల్ పోలీసులు అందరూ దాదాపు 250 మంది సిబ్బంది, దాదాపు బయట ప్రజలు కూడా 250 మంది, 500 మంది దాకా దాదాపు ఒక 5 కిలోమీటర్ల పరిధిలో క్షుణ్ణంగా గాలించినా కూడా ఈ అమ్మాయి జాడ కనపడలేదు. ఆ తర్వాత కుక్క అమ్మాయిని ఫాలో అయింది. తర్వాత వచ్చి తల్లి భవానీతో చాలా వింతగా ప్రవర్తించింది. కాబట్టి ఈ కుక్క ఎక్కడైనా చెప్పగలుగుతుందని చెప్పి కుక్క పైన ట్రాకర్ పెట్టి దాన్ని వెంట పోయినారు. ఏం చేసినా దొరకలేదు. అదేవిధంగా అమ్మాయి వేసుకున్న గౌను, జడ్డి, చెప్పులు అవి ఏమైనా దొరుకుతాయని చాలా ప్రయత్నం చేసినారు. ఏం చేసినా ఎక్కడా దొరకలేదు. చాలామంది ఏమంటారు, ఏదైనా క్రూర జంతువు తినే ఉంటుంది అని. క్రూర జంతువులు ఏముంటాయి, పుల్లులైతే వచ్చే పరిస్థితి లేదు. ఇంకా నక్కలే రావాలి. నక్కలైతే బట్టలు ఇప్పి శుభ్రంగా పక్కకు పెట్టి తినే పరిస్థితి ఉండదు, చీల్చేస్తాయి అవి. సో అటువంటి ఏమన్నా జరిగితే డెఫినెట్గా ఆ క్లూస్ అయితే వస్తాయి. అదేవిధంగా ఇంకోటి ఏమిటంటే, క్లూస్ టీమ్ వీళ్ళు స్నీఫర్ డాగ్స్ని ఉపయోగించారు, అయినా కూడా క్లూస్ లేవు. స్నీఫర్ డాగ్స్లో ఒకవేళ ఎక్కడైనా ఈ క్రూర జంతువులు అమ్మాయిని అటాక్ చేసి చంపేసి తిని ఉంటే ఏదో ఒక ఆనవాళ్ళు, బట్టలో ఏదో ఒకటి, అమ్మాయికి సంబంధించిన బొమ్మలో ఏదో ఒకటి దొరికే, అమ్మాయి చేతిలో బొమ్మ ఏదో ఉందన్నారు, అదో లేకపోతే ఏదో ఒకటి దొరికేది కదా, అవేమీ దొరకలేదు. సో ఇంకొకటి ఏమంటే, జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు, సంచార జాతుల వాళ్ళు అక్కడ వస్తుంటారు జీడి పిక్కలు ఏరుకోను. సో వాళ్ళకి అమ్మాయి ఒంటరిగా కనపడింది కాబట్టి ఎత్తుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అందువల్లనే సీసీ ఫుటేజ్లో ఎక్కడా దొరకటం లేదు. మేము పోలీసులు అయితే ఎట్లయినా వెతికి ఎక్కడున్నా ఈ అమ్మాయిని తీసుకొస్తాము అనే భరోసా అయితే ఇస్తున్నారు. బట్ ఏం జరిగిందనేది బహుశా చాలా పెద్ద మిస్టరీ. అమ్మాయి ఇంటి నుంచి తప్పిపోయిన 20-25 నిమిషాల్లోనే మిస్ అయిపోయింది అక్కడ నుంచి. ఇప్పుడు క్రూర జంతువు ఏమన్నా ఉంటే అంత తొందరగా తినేస్తుందా? కొండ చిలువలు ఒక 25 కేజీలు 20 కేజీలు ఉన్న మనిషిని తినాలంటే ఎంత పెద్ద కొండ చిలువ ఉండాలా? డెఫినెట్గా ఇది తిని ఉంటే అక్కడ నుంచి కదిలిపోతుందా? పోలేదు కదా. సో ఇవన్నీ ఎక్స్పెషల్లీ కొందరు ఏమంటారు, ఎవరో ఆ దారిన పోయేవాళ్ళు చూసి అమ్మాయిని కిడ్నాప్ చేసుకుపోయి ఎక్కడో అమ్మేసి ఉంటారని. ఈ జీడిపక్కలు ఏరే వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేసి ఉంటారు, కిడ్నీల కోసమో దేనికోసం అని ఒకటి, లేదు పిల్లలు లేని వాళ్లకు దూరంగా తీసుకెళ్ళి అమ్మేసి ఉంటారు అనేది ఒకటి అభియోగము. క్రూర జంతువుల బారిన పడినట్టయితే ఎక్కడ ఏమీ ఎవిడెన్స్ లేదు. అంటే సార్ ఇప్పుడు ఆనవాళ్ళు ఏం కనబడట్లేదు కదా సార్, అయితే పాప క్షేమంగా ఉందని అనుకోవచ్చు అంటారా? అంటే ఒకవేళ ఉండొచ్చు, చెప్పలేము. ఇప్పుడు చాలా మంది మనం చూస్తుంటాం, బజార్లో ఆడుకునేదానికి మన తల్లి ఉంటుంది, అన్నం తినిపిస్తూ ఉంటుంది, ఇంకో చిన్నపిల్ల ఏడిస్తే ఇంట్లోకి పోగానే ఈ రోడ్లోకి పోతే పిల్లల్ని ఎత్తపోయిన సందర్భాలు కోకొల్లలో ఉన్నాయి. 2-3 నిమిషాల్లోనే మాయమైపోయిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆ మాయమైపోయిన పిల్లలు ఎక్కడో కిడ్నాప్ అయ్యి ఎవరికో అమ్ముతూ ఉంటే పోలీసులకు చిక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని కేసుల్లో చాలా కాలమైన బయటికి రాని కేసులు ఉన్నాయి, చెప్పలేము. ఈ వెంకటసామి మనవడి కేసులో కూడా 1994లో ఎప్పుడో తప్పిపోయినాడు అబ్బాయి, 11 ఏళ్ళ అబ్బాయి. స్కూల్కి వెళ్ళినారు, వదిలే టైంలో ఒక మారుతి వ్యాన్లో ఎవరో వచ్చి ఆయన పికప్ చేసుకుపోయినారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో నాకు ఇన్వెస్టిగేషన్ ఇచ్చారు, మా దగ్గర నుంచి సిబిఐ వాళ్ళు తీసుకున్నారు. ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఆ కేసులో క్లూస్ ఏమీ రాలేదు. ఆ విధంగా చాలా కేసులు ఉన్నాయి. పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకుపోయిన కేసుల్లో కానీ, కిడ్నాప్ చేసిపోయిన కేసుల్లో చిన్నపిల్లలు మిస్సింగ్ కేసులు, తిరునాళ్ళకు పోయి మిస్ అయిపోతారు చూడండి, వాళ్ళు ఎక్కడో 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
20 ఏళ్ల తర్వాత బ్రతికి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ మిస్ అయిన కేసులో ఎవరైనా కిడ్నాప్ చేసినారా, లేదు ఆ అమ్మాయి ఎక్కడన్నా బొరేలు కొండ బొరేల్లో కానీ లేకపోతే బోర్ ఏదైనా వేసి ఉంటే, బోర్ వేసి ఉంటే ఓనర్ వేసి ఉండాలి. ఎందుకంటే 50 ఎకరాల్లో ఆయన ఎక్కడెక్కడ బోర్లు వేసి ఉండేది వాచ్మెన్గా అతనికి తెలుసు, తండ్రికి తెలుసు. అదేమీ కాదు, చిన్న చిన్న గొయ్యలు గుంతలు ఉన్నాయి. అక్కడ క్షుణ్ణంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి పోలీసులు వెతికినారు, ఎక్కడ అమ్మాయి ఆచూకీనే కనపడలేదు. సో డెఫినెట్గా ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉంటారనేటువంటిదే భావన. అదే నిజమైతే డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపు పిల్ల దొరుకుతుంది అనేటువంటిది ఒక ఆశ. ఒకవేళ చనిపోయి ఉంటే ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. అవును, ఏదో, ఎందుకంటే చాలా మంది అక్కడ బృందం ఎన్డీఆర్ఎఫ్, మీరు అన్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందం బాగా గాలిస్తుంది, ఎక్కడ చూసినా మొత్తం 50 ఎకరాలు జల్లెడేస్తున్నారని అనుకోవచ్చు. 50 ఎకరాల్లో కాదు, చుట్టూరా ఉండే 2-3 కిలోమీటర్ల పరిధిలో ప్రతి ఇంచు కూడా గుట్ట, రాయి, పొద అన్ని కూడా గాలించారు. సో పాప అయితే బ్రతికే ఉందని మాత్రం అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు. చూడాలి సార్, మరి పాప క్షేమంగా రావాలని ప్రతి ఒక్కరు కోరుకుందాం. కోరుకుంటున్నాము. అవును. థ్యాంక్ యూ. రైట్.